హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి తెలిసిందే. డేటా ఎంట్రీ ఎక్కడ ఉంటే ఎక్సెల్ కంపల్సరీ. మనం కూడా ఎక్సెల్ మన లైఫ్లో భాగమైనప్పుడు దీనిలో ఎన్నో అవసరాలకి ఎన్నో ఫంక్షన్స్ మనం చూస్తాం. నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లా. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ఫంక్షన్. సో ఈరోజు వీలుకప్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ లెట్స్ సీ సమ్ కేసెస్ టు అండర్స్టాండ్ దిస్ వీలుకప్. ఈ వీలుకప్ అనేది ఎందుకు వాడతారు, అసలు ఎందుకు ఈ ఫంక్షన్ అనేది కొన్ని కేసెస్తో మనం అర్థం చేసుకుంటూ వెళ్దాం. సో లెట్స్ గో టు కేస్ 1. సో కేస్ 1 ఒకసారి కేస్ 1లో చూడండి. కేస్ 1లో నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది. దాంట్లో నాకు డైలీ రిపోర్ట్ ఫర్ 5 స్టూడెంట్స్ డేటా నా దగ్గర ఉంది. అది డైలీ అప్డేట్ చేయాలి. ప్రతి రోజున స్టూడెంట్ ఏం రాస్తున్నాడు, ఎన్ని మార్క్స్కి రాస్తున్నాడు. 25 మార్క్స్ కదా, మనం 25 మార్క్స్ పెడితే కనుక 25 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది రోజు అప్డేట్ చేయాలి. సో అలా అప్డేట్ చేస్తూ ఉంటున్నప్పుడు ఒక పర్టికులర్ డేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12th జూన్ నాకు డేటా కావాలి. అప్పుడు నాకు డేటా ఇలా వచ్చిందనమాట. మరి ముందు రాస్తే వాళ్ళ డేటా ముందు వచ్చినట్టుగా నాకు స్క్రాంబుల్డ్గా వచ్చింది. సో స్క్రాంబుల్డ్గా అంటే ఏంటి అర్థం? స్క్రాంబుల్డ్గా అంటే ఇలా, ఇఫ్ నా దగ్గర 1 2 3 4 5 అని ఉన్నాయి, కాకపోతే అక్కడ ఎలా ఉంది 5 4 స్క్రాంబుల్డ్, కంప్లీట్ స్క్రాంబుల్డ్. ఇప్పుడు ఆ డేటాని ఇక్కడ ఎలా సర్దుతారు? 5 కాబట్టి ఒక్కొక్క స్టూడెంట్గా వెళ్ళి 5 ఎక్కడుంది, 1 4 ఎక్కడుంది, 3 ఎక్కడుంది వెతుక్కుంటూ వెళ్ళి డేటాని సర్దేస్తాం. ఓకే, ఇది కేస్ 1 సినారియో. ఓకే, నౌ కమింగ్ టు ద రియల్ సినారియో. సో రియల్ సినారియోలో ఎలా ఉంటుంది? కేవలం 5 స్టూడెంట్స్ ఉండరు, 100s 200s చాలా మంది డేటా ఉంటుంది. సో మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక 27 మెంబర్స్ డేటా చూద్దాం. సో సేమ్ ఫస్ట్ కేస్ లాగే ఇక్కడ కూడా మనకి సేమ్ సినారియో. మనకి డైలీ అప్డేట్ చేయాల్సిన డేటా స్క్రాంబులే వచ్చింది. 27 మెంబర్స్ డేటా స్క్రాంబులే వచ్చింది. సో ఇక్కడ మనం అలాగే మనం ఎత్తుక్కుంటూ మనం ప్రతి 1 రోల్ నెంబర్ 1 రోల్ నెంబర్ 2 రోల్ నెంబర్ 3 అలా 27 మెంబర్స్ది మనం ఆ షీట్లోకి వెళ్ళి 27 మెంబర్స్ స్క్రాంబుల్ డేటాని వెతుక్కుంటూ మనం ఇక్కడ వేయడం సాధ్యమవుతుందా? మేబీ సాధ్యమవచ్చు, కాకపోతే చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? మనం ఒక బుక్ చూసి ఇంకో బుక్లో రాస్తున్న టైం పడుతుంది. కానీ ఎక్సెల్ ఎందుకు? మనకి ఎక్సెల్ మనం ఎందుకు వాడుతున్నాం? ఎక్సెల్ మనిషి టైంని తగ్గించడానికే ఈ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో మనిషి మ్యాన్ పవర్ టైం తగ్గించాలి కాబట్టి ఇది ఎంత ఎఫిషియెంట్గా వాడితే మనకు అంత ఎఫిషియెంట్గా డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఈ ఎక్సెల్లో మనకి అలా 27 మెంబర్స్ 30 మెంబర్స్ 100 మెంబర్స్ డేటాని మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగే ఆప్షన్ ఉన్నది వీలుకప్ ఫంక్షన్తో. సో వీలుకప్ ఫంక్షన్తో మనం అక్కడ ఆ టేబుల్లో ఉన్న డేటాని ఇక్కడ ఎంత స్క్రాంబుల్డ్గా ఉన్నా సరే ఈ స్క్రాంబుల్ డేటాని అంతటినీ అక్కడ సర్ది పెట్టగల ఆప్షన్ వీలుకప్. సో వీలుకప్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో వీలుకప్ ఫంక్షన్తో మనం ఇలాగా ఈ టేబుల్లో ఉన్న డేటాని ఆ టేబుల్లో మనం స్క్రాంబుల్డ్గా ఉన్నా సరే మనం ఎంటర్ చేయొచ్చు. సో నౌ లెట్స్ డు వీలుకప్ ఫంక్షన్. సో ఒకసారి వీలుకప్ ఫంక్షన్ చూద్దాం. సో హౌ టు యూజ్ ఇట్, వీలుకప్ ఎలా వాడాలి. మీరు ఏదైతే సెల్లో స్టూడెంట్ డేటా కావాలో అక్కడ == వీలుకప్ అని టైప్ చేయాలి. మీకు ఎక్సెల్ ఫంక్షన్స్లో బేసిక్ ఏంటి? ఆటోసమ్ పుట్టాల నేచర్ అయినా == కంపల్సరీ. సో == వీలుకప్ అని టైప్ చేస్తే దాని యొక్క ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. == వీలుకప్ బ్రాకెట్స్ ఓపెన్. వీలుకప్ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చే ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ వన్ లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ అంటే ఏ వాల్యూకి మీకు ఇన్ఫో చూడాలి అని అర్థం. మీకు ఏ వాల్యూకి ఇన్ఫో చూడాలి అక్కడ ఉన్నది పర్టికులర్ ఇంకొక టేబుల్లో పర్టికులర్ పిన్ నెంబర్కి ఏ స్టూడెంట్ రాశాడు అనే డేటా కావాలి కాబట్టి లుకప్ వాల్యూ. మనకి రోల్ నెంబర్ తాలూకు డేటా కావాలి కనుక ఆ సెల్ని క్లిక్ చేయండి. మనకి ఏం డేటా కావాలి ఇక్కడ? లుకప్ వాల్యూ ఏ సెల్కి అయితే కావాలి, మనకి పిన్ నెంబర్దే కదా, మనకి పిన్ నెంబర్ తాలూకు మార్క్స్ కావాలి. సో అందుకే లుకప్ వాల్యూని రోల్ నెంబర్ సెలెక్ట్ చేయండి, కామా. నెక్స్ట్ టేబుల్ యారే. ఇక్కడ టేబుల్ యారే అంటే ఏంటి? మనకి ఏ టేబుల్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ అయ్యి రావాలి అనేది టేబుల్ యారే. సో మనకి 12th ఉన్న టేబుల్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకవేళ 3 కాలమ్స్ ఉన్నా 10 కాలమ్స్ ఉన్నా పర్వాలేదు, కానీ సెలెక్ట్ చేసుకొని ఏ కాలం నుంచి ఏ కాలం రిజల్ట్ రావాలి అనేది మాత్రం క్లారిటీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ టేబుల్ సెలెక్షన్ అయ్యాక మాత్రం F4ని మర్చిపోవద్దు. F4 బికాస్ ఆ $సైన్ అనేది కంపల్సరీగా ఉండాలి, లేకపోతే చాలా ఎర్రర్స్ వస్తాయి. సో F4 మర్చిపోకూడదు. టేబుల్ యారేని సెలెక్ట్ చేసాక F4. నెక్స్ట్ కామా. టేబుల్ యారే తర్వాత కామా తర్వాత ఏముంది? కాలం ఇండెక్స్ నెంబర్. కాలం ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి? కాలం ఇండెక్స్ నెంబర్ ఇక్కడ 2 ఉన్నాయి. రెండే కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాలమ్ లుకప్ వాల్యూలా, సెకండ్ కాలమ్ని రిజల్ట్ ఎక్స్ట్రాక్టర్లా కన్సిడర్ చేసుకొని 2 అని పెట్టుకుంటాను. అంతే కదా. మనకి ఫస్ట్ కాలంలో ఇక్కడ ఏముంది? పిన్ నెంబర్.
సెకండ్ కాలంలో వాడి యొక్క రిజల్ట్. సో ఫస్ట్ కాలంని లుకప్ వాల్యూలా అనుకుని సెకండ్ కాలం పెట్టుకుంటాను. ఒకవేళ 10 కాలమ్స్ ఉంటే 10 కాలమ్స్ ఉన్నా 50 కాలమ్స్ ఉన్నా సరే మనకు ప్రాబ్లం లేదు. 50 కాలమ్స్ ఉన్నా సరే దాంట్లో ఏదైతే లుకప్ వాల్యూ కావాలో దానిని వదిలేసి దానికి ఏ రిజల్ట్ కావాలి అనేది మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కామా అండ్ ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ 200 ఆప్షన్స్ ఉన్నాయి. ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ అంటే 2కి ఎగ్జాక్ట్గా ఏది ఉందో అదే వస్తుంది. అప్రాక్సిమేట్ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ కాబట్టి ఎగ్జాక్ట్. బ్రాకెట్ క్లోజ్, ప్రెస్ ఎంటర్, బూమ్, ఏమొచ్చింది మనకి ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ అనేది అక్కడ ఎంటర్ అయిపోయింది. ఈ టేబుల్ తాలూకు ఆ 1 అనే వాటి రిజల్ట్ అనేది అక్కడికి వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్, ఈ ఫార్ములాని అన్ని సెల్స్కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఓకే, వి ఫిల్డ్ ఆల్ డేటా, మొత్తం డేటా అంతా ఫిల్అప్ చేసేసాం. 12th అందరి డేటా ఫిల్ చేసేసుకున్నాం. సో మీకు డౌట్ రావచ్చు, ఇది నిజమేనంటారా, ఇది కరెక్టేనా, ఇంత సింపుల్గా అయిపోయింది అంటారు. కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. క్రాస్ చెక్ నాకు శాంపుల్గా కొన్ని వాల్యూస్ రిజల్ట్స్ చూస్తున్నాను. ర్యాండమ్గా కొన్ని సెల్స్ అంతే. ఓకే, ఇది ఓకే అన్నీ కరెక్ట్గానే వచ్చాయి. నెక్స్ట్, ఆఫ్టర్ ఫిల్లింగ్ ద డేటా మొత్తం సాటిస్ఫాక్టరీగా ఫిల్ చేసేసాం. ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేదు. ఓకే, కంపల్సరీగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ షీట్ని సేవ్ చేసే ముందు చేయాల్సిన ఇంపార్టెంట్ పని, మీరు ఇప్పుడు తయారు చేసిన ఫార్ములా సెల్స్ అన్నీ కూడా వాల్యూస్లా మార్చాలి. బికాస్ మీరు ఈ షీట్ని ఎవరికి పంపించినా, మీరు సేవ్ చేసుకుని తర్వాత ఎడిట్ చేసుకుందామన్నా సరే ఆ సెల్స్లో ఉన్న వాల్యూస్ ఫార్ములాస్ లాగే కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే ప్రతి వాల్యూ కూడా ఫార్ములా లాగే కనిపిస్తుంది. సో అలా ఫార్ములా కనిపిస్తే ఏమవుతుందంటే దానివల్ల చాలా ఎడిటింగ్కి మనకి తర్వాత వాల్యూస్ యాడ్ చేసుకోవడానికి, యావరేజ్ తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో అందుకే ఏం చేయాలి, వీటన్నిటినీ కూడా వాల్యూస్గా మార్చాలి. ఎలా మార్చాలి వాల్యూస్ కింద, ఈ సెల్స్ అన్నిటిని కూడా కాపీ చేయండి. Ctrl+C, ఆర్ ఈ సెల్స్ అన్ని డ్రాగ్ చేసుకుని రైట్ క్లిక్ కొట్టి కాపీ కొట్టినా పర్వాలేదు. Ctrl+C, కాపీ ఆల్ సెల్స్. ఫస్ట్ సెల్స్కి వెళ్ళండి, పేస్ట్, రైట్ క్లిక్, పేస్ట్ స్పెషల్, ఇక్కడ వాల్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. పేస్ట్ స్పెషల్ వాల్యూస్, డన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి మనకి. ఏది క్లిక్ చేసినా మనకి వాల్యూ. అంతకుముందు అయితే ఫార్ములా అయిపోతుందంటే మనం ఇక్కడ నుంచి ఇంకో షీట్ కాపీ చేసిన ఈ డేటాని వేరే చోట మనం కాపీ చేయాలని చూసినా సరే మనకి NA, నాట్ అప్లికబుల్ అని వచ్చేస్తుంది. సో అందుకే దాన్ని వాల్యూ కింద సేవ్ చేసుకుంటే మనం ఎక్కడికైనా పంపించవచ్చు, ఎలాగైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో డన్. నౌ సేవ్ ద షీట్. జస్ట్ ఫర్ రివిజన్, ఈ ప్రాసెస్ని ఫాస్ట్గా చేయడానికి ఆ ఫస్ట్ కేసు ఉంది చూసారా, ఫస్ట్ కేసు 5 స్టూడెంట్స్, అక్కడ ఒకసారి దీన్ని అప్లై చేద్దాం. సో లెట్స్ ఓపెన్ ఫస్ట్ సెల్, గో టు సెల్, ఈజ్ ఈక్వల్ టు Vlookup, బ్రాకెట్ ఓపెన్, పిన్ నెంబర్ సెల్, కామా టేబుల్, కామా టేబుల్ తర్వాత కంపల్సరీగా F4 నొక్కాలి. టేబుల్ సెలెక్ట్ చేశాక F4 కంపల్సరీగా. మీకు F4 నొక్కిరా లేదా తెలియాలంటే, F4 సెలెక్ట్ చేసారా లేదా తెలియాలంటే మీరు టేబుల్ సెలెక్ట్ చేసిన తర్వాత వాల్యూస్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయా, $సైన్తో కనిపిస్తాయి, మీరు చూడాలి. సో F4 నొక్కితేనే $సైన్గా మారుతాయి. సో టేబుల్ సెలెక్ట్ చేశాక F4, కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్, ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు 2 కాలమ్స్ ఉన్నాయి, కామా ఫాల్స్, పుష్, డ్రాగ్ సెల్స్, కన్వర్ట్ టు వాల్యూస్. సో మళ్ళీ చెప్తున్నాను ఒక పాయింట్, ఎందుకు కన్వర్ట్ టు వాల్యూస్, ఈ వాల్యూస్ కింద ఎందుకు కన్వర్ట్ చేయాలి, బికాస్ ఒకవేళ అలా చేయకపోతే ఈ 2 షీట్స్ కనెక్టెడ్గానే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ షీట్ ఉంది, సెకండ్ షీట్లో కనుక ఏమైనా వాల్యూ మారితే ఈ ఫస్ట్ షీట్లో కూడా వాల్యూ మారిపోతుంది. సో అందుకే వాల్యూగా మార్చేస్తే చూడండి, అక్కడ మీరు ఎంత మార్పులు చేసినా ఆ ఫార్మాట్ని, సెకండ్ ఫార్మాట్ని, ఏ డేటా ఇచ్చినా సరే దీనికి ఏం ఎఫెక్ట్ పడదు. సో ఎప్పుడు కూడా రిమెంబర్ ఇట్ గైస్, ఎప్పుడు కూడా కన్వర్ట్ టు వాల్యూస్ అనేది చేయాలి. ఏ ఫార్ములా అయినా వేయండి, ఏ ఫార్ములా వేసినా ఆ సెల్ని ఫార్ములా సెల్గా వదలద్దు, వాల్యూ సెల్గానే మార్చండి. ఓకే, సో ఇది ఆల్ అబౌట్ Vlookup ఫంక్షన్. దీన్ని చాలా అప్లికేషన్స్లో వాడచ్చు. స్టూడెంట్స్ డేటాలో వాడచ్చు, ఇండస్ట్రీస్లో ప్రొడక్ట్స్ వాల్యూస్కి మార్చచ్చు, షాప్స్ డేటాకి మార్చచ్చు, చాలా వాటికి Vlookup వాడచ్చు. అంటే ఒక టేబుల్ యొక్క డేటాని ఇంకొక టేబుల్ ఫార్మాట్లో ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టడం, ఆర్డర్లో ఉన్న స్క్రాంబుల్డ్గా ఉన్నా సరే ఈజీగా ఈ డేటాని ఆ డేటాకి ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టవచ్చు. బట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఈ Vlookupకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్? సో ఈ Vlookupతో ఒకసారి ఒక టేబుల్ మాత్రమే తీయగలం, ఒక టేబుల్ని తీసుకొచ్చి ఇంకొక టేబుల్లో మనం ఇన్సర్ట్ చేయగలం అంతే ఈ Vlookupతో. కాకపోతే ఒక 50 టేబుల్స్ ఆఫ్ డేటా, ఒక 50 days రిజల్ట్స్, ఒక 100 days రిజల్ట్స్ని ఈ Vlookupతో చేయడం చాలా కష్టం. సో అందుకే Vlookupకి అడ్వాంటేజ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ఈ Vlookup అర్థమైతే ఆ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఫంక్షన్ మనకి ఈజీగా అర్థమవుతుంది.
నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ బార్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బీ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీలుకప్ ఫంక్షన్ గురించి ఒకసారిగా మీ ఓన్ ఎగ్జాంపుల్స్తో ఓన్ టేబులర్ ఫామ్స్ వేసుకుని ఒకసారి ఓన్గా అర్థమయ్యేలా చూసుకోండి. ఈ ఫంక్షన్ అనేది మనకి టేబుల్ టు టేబుల్ రిట్రైవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్. బో.